టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై ఆయన వీడియో రిలీజ్ చేశారు. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రధాన పార్టీల ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. బీజేపీ 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఇచ్చిందని, టీఆర్ఎస్ తులం బంగారం 30,000 ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఇచ్చిందని, అలాగే కాంగ్రెస్ 1,500 రూపాయలు ఇచ్చిందని ఓటర్లు పోలీస్ స్టేషన్, టీవీ ఛానల్లో చెబుతుంటే ఆ మూడు పార్టీలకు చెందిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పాల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డబ్బులు కోట్లలో దొరికాయని, వారిని ఎందుకు డిస్క్వాలిఫై చేయడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. మూడు పార్టీల అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలని, ఆయా పార్టీల ఏజెంట్లను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. వినయ్ కృష్ణారెడ్డి గారు, ఆర్ఓ సింగ్ గారు, మునుగోడులో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను మీకు వీడియోలు పంపించాను. అనేక ఛానల్లో ఓపెన్గా మాకు 3,000 రూపాయలు బీజేపీ ఇచ్చారు, 30,000 ఇస్తామని, టీఆర్ఎస్ 30,000 తులం బంగారం ఇస్తానని 3,000 ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 1,500 ఇచ్చారని. రెండవది, మునుగోడులో ఉన్న 7 మండలాల్లో టీఆర్ఎస్ గ్యాంగ్స్, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, హరీష్ రావు వెహికల్ అయితే రెడ్ హ్యాండెడ్గా బీజేపీ వాళ్ళు క్యాచ్ చేశారు. ఆ ఇంట్లో 30 మంది ఉన్నారు. బీజేపీ గ్యాంగ్స్ ఉన్నాయి, క్లియర్గా కనబడుతున్నాయి. కాంగ్రెస్ లీడర్లు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఈ మునుగోడుని ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలాగైతే బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు కొట్టున్నారు, మునుగోడు ఓటర్స్ని 30,000కి, 50,000కి, ₹1,00,000 రూపాయలకి, సర్పంచ్లకి అయితే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ ఎలక్షన్ మీరు రేపు చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6 నుండి ఇప్పుడు రాత్రి 10:30 వరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ప్రెస్లో ఉన్నాను, అందుకే మీకు వీడియోలు పంపిస్తున్నాను. మునుగోడు ప్రజలారా, మార్పు కోరుకోండి. 3,000కి, 30,000కి, 3 లక్షలకి అమృత